హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చూడండి ఎలా చేయాలో. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి ఎగ్స్ ఇందులో కొట్టి పోసుకోవాలండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఇలా ఫ్రై చేయాలి. వీటిని తర్వాత చిన్న చిన్న ముక్కల్లా చేసుకోవాలి. ఇదిగో ఇలా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇదిగో ఇలా ఆయిల్ వేసుకొని దీనిలో పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు, ఇందులో టమాటా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, బ్లాక్ సాస్ కూడా వేసుకోవాలి. మా దగ్గర లేదని వేయలేదు. ఇందులో వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసాను. వీటిని కలపాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఈ రైస్ని వేసుకోవాలి. ఈ రైస్లో కారం, సాల్ట్, ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసి కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. నిమ్మరసం పిండేసుకోవాలి. ఇంతేనండి, ఎగ్ రైస్ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా రెడీ అయింది. ఇందులో నిమ్మరసం పిండేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.